నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిరిషి. ఇక ఈరోజు ది ఫస్ట్ ఎడిషన్లో ప్రధాన అంశం చూసుకున్నట్టయితే ముందుగా ఈనాడు పేపర్లో చూసుకుందాం. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలు, నేతల తొలగింపుకు లోక్సభ బిల్లులు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షము, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయన్న ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ బిల్లు ప్రతిపాదించి విసిరిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోకి మార్ఫల్ వెనక సీట్లోకి వెళ్ళి కూర్చున్న అమిత్ షా అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరిగింది. అంటే ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలు, నేతల తొలగింపుకు లోక్సభ బిల్లు అని చెప్పేసి కూడా, అంటే ఎవరైతే నేరాభియోగాలు అంటే ఎక్కువగా ఉన్నారో దానికి మొన్ననే ఒక నివేదిక చూసామన్నమాట. అంటే అది రాష్ట్రపతి, అది ముఖ్యమంత్రి అయినా తర్వాత ప్రధానమంత్రి అయినా ఎవరినైనా సరే కానీ ఎక్కువ నేరాలు చేసిన వారిని కూడా ఖచ్చితంగా శిక్ష తీసుకోవాలనే ఒక బిల్లుని లోక్సభలో నిన్న పెట్టడం జరిగింది. అయితే దీనికి గాను ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అది రాజ్యాంగానికి విరుద్ధము, అది చాలా తప్పు, అసలు దాన్ని పెట్టడము ఎవరికి అది నచ్చట్లేదని చెప్పేసి కూడా నిన్న ప్రియాంక గాంధీ గారు అన్నారు. అలాగే కొంతమంది నేతలు కూడా అంటున్నారు. అంటే సమగ్ర పరిశీలనకు 31 మందితో జేపీసీ అని చెప్పేసి చూస్తున్నాము. లోక్సభలో కేసీ వేణుగోపాల్ గారు ఇటు మాట్లాడుతున్నారు, అలాగే అమిత్ షా గారు కూడా మాట్లాడుతున్నారు. తీవ్ర నేరాభియోగాలపై అరెస్టు వరుసగా 30 రోజుల పాటు నిబంధనలో ఉన్నట్లయితే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, చివరకు ప్రధానమంత్రి అయినా సరే కానీ 31 రోజు పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన అత్యంత కీలకమైన బిల్లులు బుధవారం లోక్సభలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. ఈ నిబంధనలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధమని, రాజకీయ దురుద్దేశమే అని పలువురు మాట్లాడుతున్నారు. సో దీని గురించి మరి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రిషితేజ. ఇవాళ మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం, శుభోదయం. చెప్పండి సార్, దీని మీద మాట్లాడదాం మనం. అంటే చెప్పారు కదా ఇప్పటిదాకా మీరు, అంటే ఉద్వాసనపై ఉద్రిక్తత అంటే దాని మొదలు మన ప్రేక్షకులకు అర్థం కావాలంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. సింపుల్ గా చెప్పుకుంటే ఇదేంటిదంటే ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అంటే వీళ్ళందరూ పబ్లిక్ సర్వీస్ కిందకి వస్తారు. వీళ్ళకి ఏంటంటే అరెస్ట్ అయినా సరే, జైలు పోయినా సరే పదవి పట్టుకొని ఏడుస్తున్నారు, ఇంకా వేలాడుతున్నారు. ఇల్లరికం సినిమాలో ఇల్లరికంలో ఉన్న మజా ఇది అనుభవించితే తెలియండి అన్నట్టు, వాడు మామ బయటకు నూకేసినా సరే చూరు పట్టుకొని వేలాడతానని ఆ పాటలో సారాంశం ఉంటుంది. మీరు గుట్టకు పాట నేనేమంటున్నా అంటే, ఇవాళ పదవిలో ఉండి ఏమైనా తప్పు చేస్తే జైలుకు పోయినప్పుడు జైల్లో ఉండి కూడా పరిపాలిస్తామంటున్నారు. గతంలో ఈ పద్ధతి లేకుంటే జయలలిత గారు కూడా జైలుకి వెళ్ళగానే రాజీనామా చేసి అటు పక్కన పన్నీరు సెలవుని 3 సార్లు పెట్టిపోయింది. పన్నీరు సెలవు అని తన అనునాయాన్ని పెట్టిపోయింది. తర్వాత ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో చేరింది, మళ్ళీ పదవికి తీసుకున్నది. అట్లాగే గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్యను పెట్టిపోయింది. ఏదైనా సరే కేర్ టేకర్ గా. ఉదాహరణ ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఏదైనా నేరారోపణ వచ్చినప్పుడు 30 రోజులు వరుసగా జైల్లో ఉంటే, 30 రోజులు 1-2 రోజులు కాదు, అది కూడా దానికి చాలా నిబంధనలు ఉంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో 1-2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు పెద్ద పైగా అంటే కొంత హీనియస్ క్రైమ్సే ఉంటాయి. 7 సంవత్సరాల కంటే పైన అయితే ఇంకా హీనియస్ క్రైమ్స్ అంటే హత్యా నేరము, హత్య, అట్లాగే మానభంగము, మన డెకాయిటీ, దోపిడీ, ఇట్లాంటి కేసులు ఉంటాయి. కనుక 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో 30 రోజుల పాటు వరుసగా మళ్ళీ అది కూడా జైల్లో ఉంటే, అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, రిమాండ్ అంటే జైల్లో అంటే అరెస్ట్ అంటే పోలీస్ స్టేషన్ లో కాదు, జ్యుడిషియరీ కస్టడీలో ఉంటే జైలుకి వెళ్తే అటువంటి వాళ్ళ విషయంలో 31 రోజు పదవి ఆటోమేటిక్ గా పోతుంది. ప్రధానమంత్రి కూడా మినహాయించుకోలే కదా వాళ్ళు. ఇప్పుడు మంత్రుల నుంచి మొదలుకొడితే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కూడా మినహాయించుకోవాలి. ఇది మంచి చట్టమా, సామాన్యుడికి అందరికి మనకు వచ్చే మంచి చట్టమా, లేకుంటే దుర్మార్గ చట్టం అర్థం చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు అక్కడ మోడీ గారు ఉన్నారు కనుక, మోడీ గారు కానీ అమిత్ షా కానీ రేపు పొద్దున మా మీద కేసులు పెడతారు, ముఖ్యమంత్రులను ఇంటికి పంపిస్తారని ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఇప్పుడు మోడీ శాశ్వతం కాదు కదా, అమిత్ షా శాశ్వతం కాదు కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతకు 60 ఏళ్ళు మంచి చోటు మధ్య గ్యాప్ వచ్చిన 60 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది. ఇవాళ 10 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి బీజేపీ ఉన్నది. ఈ బీజేపీ కాంగ్రెస్ శాశ్వతం కాదు కదా, వేరే ముఖ్యమంత్రులు రావచ్చు, వేరే ప్రధానమంత్రులు రావచ్చు కదా. అందుకని ఈ అనుమానమే తప్పు అంటున్నాను. బేసిక్ గా ఈ చట్టం మంచిది అంటున్నాను. ఈ చట్టంలో ఉన్న ఏవైతే ఉన్నదో అది ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే దుర్వినియోగం తప్పు కానీ చట్టం తప్పు కాదు కదా.
అందుకని వీళ్ళ ఆబ్జెక్షన్ సరైంది కదా. అంటే మేము మాత్రం ఇందులోకి రామంటున్నాం. అంటే దుర్మార్గంగా పరిపాలన చేసుకుంటే పోతారా? గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ఒక తీర్పు వస్తే వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏమనలే. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడంలో కొంత లోపం జరిగిందంటే రాజీనామా చేసిపోయాడు. అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైలు ప్రమాదానికి కారణం నేనే అని చెప్పి, అంటే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసిపోయాడు. అటువంటి పరిస్థితి లేవు కదా. దీనికి కొత్త వన్వర్డ్ సృష్టించింది కేజ్రీవాల్ గారు. కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఉండుకుంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకి పోయి 6 నెలల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటాను తగుదనమ్మా అని ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. సుప్రీంకోర్టు అంశంసించుడు తప్పు కదా, ఇది తప్పు అని చెప్తే అప్పుడు దిగిపోయి అతిశీని తన అనునాయిని పెట్టుకున్నారు. అందుకని చూశారు కదా. అంటే నవ్విపోదుడు కాక నాకేటి సిగ్గాని ప్రతిపక్ష మన ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ప్రవర్తిస్తుంటే తప్పనిసరి ప్రజలు తీర్పు ఇచ్చాను, నీకు పనికిరాను, నువ్వు జైల్లో ఉండి పరిపాలించడం తప్పు కదా అని చెప్పి. అందుకని నేను ఏమంటానంటే ఈ చట్టం ఈ బిల్లు మంచిది, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి సరైన విధంగా లేదు, అవగాహన లేదు అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, 7 సంవత్సరాల కంటే లోపు శిక్ష పడే కేసుల్లో బెయిలబుల్ అఫెన్స్ అవన్నీ బెయిల్ ఇచ్చేయచ్చు. నాన్ బెయిలబుల్ అయినా సరే నోటీస్ ఇచ్చి దాన్ని చేసుకోమంటున్నారు కదా. మరి బెయిలబుల్ అఫెన్సెస్ అన్ని దీని కిందకి రావు. నోటీస్ ఇవ్వమంటున్నారు, 41 నోటీస్ ఇచ్చి చేయమంటున్నారు. రిమాండ్ కూడా కోర్టులు చేయవు. ఎందుకంటే ఇక్కడ కోర్టులు ఉన్నాయి కదా. అడ్డగోలుగా ఏదో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 30 రోజులు జైల్లో ఉండడానికి అంత ఆషామాషి కాదు. మంత్రులను ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళను. కనుక వీళ్ళ అనుమానాలు ఏంటంటే అక్కడ మోడీ ఉన్నాడు, ఇంక 3.5 ఏళ్ళు ఆయనే ఉంటాడు, లేకుంటే ఈ ప్రభుత్వం ఉంటది కనుక మమ్మల్ని ముఖ్యమంత్రుల మీద అట్టిబుడి చేస్తారని. అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రతలు మొత్తం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటది. కేంద్రంలో ఉన్న 2 ఏజెన్సీస్, ఒకటేమో సిబిఐ, ఒకటి ఈడీ. ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు పెట్టవచ్చు. ఇవన్నీ 7 ఏళ్ల కంటే పైన ఉంటాయి కదా. వీళ్ళ అనుమానం చెప్తాను నేను. అంటే ఈడీ కేసు, సిబిఐ కేసు వాడి కూడా మీరు జైల్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు మాత్రం ముఖ్యమంత్రులు కొనసాగాల, తప్పు కదా. నైతిక బాధ్యత వహించాలని తీసేయాలి కదా, మీరు రాజీనామా చేయాలి కదా. అంటే మేము చెయ్యము, మేము సిగ్గు లేకుండా అందులో ఉంటాం ఈ మాట అంటున్నాడు. ఇంకా పదవుల్లో ఉంటామని మా భీష్మించుకొని కూర్చోవడం కదా. సామాన్యుడికి ఏ న్యాయం ఉంటుంది, వాళ్ళకి అది ఉండాలా ఉండొద్దా? బేసిక్ క్వశ్చన్ నేను ఈ ప్రతిపక్షాలకు వేస్తున్నా. నేను బీజేపీకి అనుకూలం కాదు, నేను చట్టానికి అనుకూలం, ఏదైతే బిల్లుకు అనుకూలం. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను శ్రీకాంత్. ఇప్పుడు మామూలు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా సరే, టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్క 14 రోజులు రిమాండ్ అయిందంటే కోర్టు వరుసగా 24 గంటల కంటే ఎక్కువ కాలము జైల్లో ఉంటే వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. వాళ్ళు అంటే ఉద్యోగికో న్యాయం, రాజకీయాల్లో ఉన్నవాడికో న్యాయం ఉండాలా, తప్పు కదా. అందుకని రాజకీయాల్లో కూడా ఒకటి ఉన్నది, 15 రోజుల కంటే ఎక్కువ విధులకు దూరంగా ఉంటే వాళ్ళు సెలవు పెట్టాలని ఉన్నది. నేను అట్లా మా మండలపై నరసింహారెడ్డి గారు ప్రతి సంవత్సరం 45 రోజులు శబరిమలకి పోయేటోడు. సార్ నేను 45 రోజులు నిష్టగా ఉంటా, రాజకీయాల అబద్ధాలు ఆడాల్సి వస్తే నేను ఉండాలని చెప్పి సెలవు పెట్టిపోతుండే. నేను 3 సార్లు యాక్టింగ్ ప్రెసిడెంట్ గా, 5 సార్లు నేను యాక్టింగ్ మండల ప్రెసిడెంట్ చేసిన. సర్పంచ్ వార్డు మెంబర్కి విధులు లేవనుకోండి, సర్పంచ్ నుంచి మొదలుకొని మండల ప్రెసిడెంట్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ వీళ్ళు విధులకు 15 రోజులు దూరంగా ఉంటారు. మంత్రులు కూడా 15 రోజులు వాళ్ళు ఏదైనా సిక్ అయ్యో, లేకుంటే ఏదైనా హాస్పిటల్ అయ్యో, లేకపోతే ఏదైనా ఊరికి పోయి యాత్రలకు పోయినప్పుడు రాజీనామా వాళ్ళు సెలవు పెట్టాలని ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఒక్కరు సెలవు పెడుతున్నారు చూస్తున్నాం కదా మనం. అందుకని ఏమంటా అంటే ఈ రాజకీయం చేసి మంచి బిల్లులు తిప్పి పంపుతున్నారు. సరే మంచి చెట్టు ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేశారు. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఇందులో. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. బీజేపీకి సంబంధించిన అధికార పార్టీకి ఎక్కువ మంది ఉంటారు సహజంగా కూడా. ఎట్లా రిపోర్ట్ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా ఈ చట్టం రావాల్సిందే, ఈ బిల్లు పాస్ కావాల్సిందే. ఎవరికైనా న్యాయం అందరికి సమానం, చట్టం ముందు ఎవరు మనకు అతిథులు కారు అనే దానికి చట్టం తన పని తాను చేసుకోపోవాలంటే కేసులు ఎదుర్కొన్న 30 రోజులు కనుక ఉంటే, ఇప్పటికి కొన్ని చట్టాలు ఒకటే మాట చెప్తాను, ఇప్పటికీ 2 సంవత్సరాల కంటే శిక్ష పడ్డ వాళ్ళు ఎంపీలుగా కొనసాగడానికి వీక్ లేదు. వెంటనే ఇమీడియట్ మన రాహుల్ గాంధీ పదవి పోయింది కదా, మళ్ళీ రిస్టోర్ అయింది అప్పీల్కి పోతే. లక్షద్వీప్ ఎమ్మెల్యే పదవి పోయి, ఎంపీ పదవి పోయింది కదా, మళ్ళీ రిస్టోర్ అయింది. ఏది వాళ్ళ అప్పీల్కి పోవడం వల్ల. నేనేమంటా అంటే 7 ఏళ్ల తరబడి కేసుల్లో ఇరుక్కొని జైల్లో ఉంటున్నా కూడా మేము ఇంకా పరిపాలన చేస్తాం, అధికార పీఠాలను పట్టుకొని వదలమంటే గ్యారెంటీ వదలగొట్టే, తుప్పు వదలగొట్టే చట్టం ఇది, బిల్ ఇది పాస్ కావాల్సిందే. ఈ అందరికీ సమానమైన న్యాయం జరగాల్సిందే. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక మరో అంశం చూస్తే సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామి పక్ష నేత హాజరని చెప్పేసి కూడా ఒకటి రావడం జరిగింది.
ఇక చిత్రంలో ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ తరపున నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజన్ సింగ్, రాజ్నాథ్ నడ్డా, తర్వాత అమిత్ షా గారు కూడా ఉన్నారనమాట. సో దీంట్లో ఇక మరో అంశం దాంట్లోనే చూసుకున్నట్టయితే ఉపరాష్ట్రపతి న్యాయమూర్తి లాంటి వారే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఇంకా ఈ చిత్రంలో వచ్చేసి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తర్వాత పుష్పగుచ్చం అందిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు ఉన్నారు, తర్వాత సోనియా గాంధీ గారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ బీజేపీ తరపు నుంచి సిపి రాధాకృష్ణన్ గారిని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉపరాష్ట్రపతిగా న్యాయమూర్తి లాంటి కావాలి అని చెప్పేసి కూడా మన సుదర్శన్ రెడ్డి గారిని నామినేషన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంటే ఏకగ్రీవంగా ఎన్నుకునే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? వీళ్ళల్లో ఎవరు ఉపరాష్ట్ర పదవి దక్కించుకునే ఛాన్స్ ఎవరికి ఉందంటారు అసలు? ఖచ్చితంగా శ్రీకాంత్, ఏకగ్రీవాలు సార్. సమరం మొదలైన యుద్ధం మొదలైన ఏకగ్రీవం ఎక్కడిది? ఏకగ్రీవ ప్రతిపాదనే తప్పు. నిజంగానే ఏకగ్రీవ ప్రతిపాదన చేయదలుచుకుంటే ఎప్పుడు చేయాలి? ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ బీజేపీ కదా అభ్యర్థులు వీళ్ళు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏమో రాధాకృష్ణను, ఇండియా కూటమి అభ్యర్థి ఏమో సుదర్శన్ రెడ్డి గారు. ఇది రెండు అభ్యర్థులు. మొదలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి 5 వారం రోజులు అయిపోయింది ప్రకటించి కదా. ప్రకటించగానే ఎప్పుడైనా గెలిచే పార్టీ ఏం చేయాలంటే, అది గెలుపు అవకాశాలు ఉన్న పార్టీ లేకుంటే కూటమి ఏం చేయాలంటే ఎదుటి కూటమిని సంప్రదించాలి. అయ్యా మేము ఫలానా అనుకుంటున్నాం, మన శ్రీతేజ అనుకుంటున్నాం, ఈయన ఉపరాష్ట్రపతికి నామినేట్ చేద్దాం అనుకుంటే ఏకగ్రీవంగా మీరు సహకరించండి, నన్ను అడగాలి కదా. ప్రతిపక్షాలు ఉంటే అడగకుండా డిక్లేర్ చేసిన 5 రోజులకు నిన్న నామినేషన్ వేసిన తర్వాత ప్రతిపక్షాల అభ్యర్థి ఖరారై వాళ్ళు ప్రకటించిన తర్వాత ఇప్పుడు చేయాలంటే సుదర్శన్ రెడ్డి ఏం కావాలి? వీళ్ళు ప్రకటించింది కదా. అంటే ఏకగ్రీవ ప్రతిపాదన చేస్తే ఎవరు తేవాల్సి ఉండే అంటే, మొదలు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారిని ప్రకటించిన వెంటనే ఇంట గెలిచారు. మొదలు బీజేపీ పార్టీలో, తర్వాత ఎన్డీఏ కూటమిలో సంప్రదించి వాళ్ళు ఇంట గెలిచారు. తర్వాత వాళ్ళ కూటమిలో గెలిచారంటే వాళ్ళ అభ్యర్థిత్వం పట్ల రాధాకృష్ణన్ కరెక్ట్ అని చెప్పి తర్వాత ఏం చేయాలి? వెంటనే ప్రతిపక్షాలు సంప్రదించాలి కదా. చాటు మాట కావద్దు కదా. బహిరంగంగా ఇప్పుడు అంటున్న మాట, నిన్న నామినేషన్ వేసిన తర్వాత నిన్న ఎన్డీఏ కూటమి నుంచి ఏకగ్రీవ ప్రతిపాదన తెస్తున్నారు. మరి సుదర్శన్ రెడ్డి గారిని మొన్ననే ప్రకటించండి కదా. కనీసం సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటన కన్నా ముందు ఒక రోజు ముందన్న మీరు ప్రకటించకండి, మా అభ్యర్థిని మనం అందరం ఒప్పుకుందాం, ఏకగ్రీవంగా చేద్దాం అనాలి. గెలుపు అవకాశాలు అంటారు. ఇవాళ మొత్తం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయంటే రాష్ట్రపతి లాగా కూడా కాదు. రాష్ట్రపతికి అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లానే రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, వీళ్ళంతా ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే వేస్తారు. లోక్సభలో, రాజ్యసభలో 245 మంది రాజ్యసభ సభ్యులు, ఎగువ సభ అంటాం, దిగువ సభ లోక్సభ 543 మంది వీళ్ళు. ఈ మొత్తం కలిస్తే ఏదైతే అందులో 393 మంది ఉంటే సరిపోతుంది. 393 దాటి 394 ఒక్క ఓటు మెజార్టీతో సరిపోతుంది. కానీ వాళ్ళ 424 మంది 22 కంతరాడు 24 అంటున్నారు. ఎందుకంటే నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు కనుక 424 మంది సభ్యులు ఎన్డీఏ కూటమికి ఉన్నారు రెండు సభల్లో కలిసి. అంటే ఏమన్నట్టు, ఇంక 20 ఓట్లకు పైగా ఎక్కువనే ఉన్నారు వీళ్ళు. 20 ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు తప్పనిసరి ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు కదా. అంటే గెలిచే అభ్యర్థి మొదలు ఏం చేయాలంటే అభ్యర్థిత్వం ప్రకటించే ముందు ప్రతిపక్షాలు అడిగేది ఉంటాయి. ఇటు పక్క ఓడతారు. గ్యారంటీ 313 ఓట్లు మాత్రమే ఇటు పక్క ఉన్నాయి. అంటే 113 ఓట్లు ఎన్డీఏ కూటమికి అభ్యర్థికి ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ రెండు కూటమిలో కాకుండా బీఆర్ఎస్ అట్లాగే వైసీపీ, తెలుగు రాష్ట్రాల్లో అనుకోకుండా ఈ రెండు పక్షాలు ఏ రెండు కూటమిలో లేవు. ఇటు బీఆర్ఎస్ కానీ అటు వైసీపీ కానీ. కనుక చూసుకుంటే బీఆర్ఎస్కి ఏమో 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభలో ఒక్కరు లేరు. అట్లాగే వైసీపీకి 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి 11 ఉన్నాయి. అంటే 11, 4, 15 మంది వీళ్ళకు ఎటు కాకుండా అంటే రెండు కూటమిలో లేకుండా ఉన్నాయి. ఇది సినారియో. ఇప్పుడు ఏకగ్రీవ ప్రతిపాదన నేను చెప్పాను కదా, రైలు వెళ్ళిపోయినాక స్టేషన్కి పోతే రైలు దొరకదు, వెళ్ళిపోతుంది అప్పటికే. కనుక అదొకటి. రెండోది గతజల సేతుబంధనం కూడా చేయలేం. ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి ఇద్దరు నామినేషన్ వేయడానికి ఒక నామినేషన్ వేసి ఇంకోటి వేస్తున్నారు ఇవాళ. కనుక సమస్య లేదు, ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. మేము గెలవమని తెలుసు, అయినా సరే ఓటింగ్ జరగాలని కోరుకుంటున్నామని వీటి పక్క మన ఇండి కూటమి ప్రకటిస్తుంది. కానీ ఈ మధ్యన అంతరాత్మ ప్రబోధం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన తెలుగు వాళ్ళము 42 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేకుంటే రెండు రాష్ట్రాలు కలిపితే 42 మంది ఏమో లోక్సభ సభ్యులు,
18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా 60 మంది ఉన్నాం. ఈ 60 మందిని తెలుగువాడు, తెలంగాణ వాడు, గతంలో పివి నరసింహారావు ఆదర్శం మనకు నంద్యాల నుంచి పోటీ చేసినప్పుడు భూమన గంగుల ప్రతాప్ రెడ్డి పోటీ చేసినప్పుడు రాజీనామా చేసి ఆయన సీట్ ఇచ్చిండ్రు. తెలుగుదేశం వాళ్ళు కూడా నిండు మనసుతో అప్పుడు అన్నాడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు మద్దతు చేసిన పివి నరసింహారావుకి. అట్లానే విఘ్నుడు రాష్ట్రపతిగా మనం అభ్యర్థిత్వం పెట్టిన తెలుగు వాడికి ఓటేయమని చెప్పి ఆత్మ ప్రబోధం ప్రకారం ఈ పార్టీకి విడిచిపెట్టమని రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్నాడు. దుర్మార్గమైన ప్రకటన. ఎందుకంటే అది మీరు చూస్తే బాగా అనిపిస్తుంది. అంటే నువ్వు పార్టీలు మారినట్టే వీళ్ళందరూ పార్టీలు మారాలా? తప్పు కదా. విప్పు లేదు, ఎక్కడా కూడా విప్పు ఉండదు. ఇక్కడ ఎవరి అంతరాత్మ ప్రబోధం ప్రకారం వాళ్ళు వేయచ్చు. కానీ పార్టీలు చీల్చే కుట్ర కదా ఇది. మీరు కనుక తెలుగువారు ఒకటి అనుకుంటే మరి తమిళనాడు నుంచి కదా రాధాకృష్ణన్ వచ్చింది. మరి తమిళ ప్రాంత ప్రజలందరూ ఒకటే. మరి వాళ్ళకు కూడా 60 సీట్లు ఉన్నాయి. పుదుచ్చేరితో కాకుండా వాళ్ళకు కూడా 60 రాజ్యసభ లోక్సభ కలిసి 60 ఉన్నాయి వాళ్ళకు కూడా. మరి వాళ్ళు కూడా పని చేయొచ్చు కదా. వాళ్ళు పని చేస్తే ఏం చేస్తారు మీరు కూడా? అందుకని నేను ఏమంటున్నా అంటే ఏకగ్రీవ ప్రతిపాదన అనేది ఒక పిచ్చి ప్రతిపాదన అంటే ఈ మాట అంటున్నాయి. పిచ్చి ప్రతిపాదన అంటున్నాను. ఎందుకంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకుంటుంది రిషి. ఎందుకంటే బీజేపీ ఓటు వేయకుండా నీకు కాంగ్రెస్ అభ్యర్థి లేకుంటే ఇండియా కూటమి అభ్యర్థి ఓటేస్తారా? పోనీ మీ కాంగ్రెస్ అభ్యర్థులే కాంగ్రెస్ ఎంపీలనే తీసుకుపోయి మరి అంటే తమిళనాడులో లేరనుకోండి, మీ కాంగ్రెస్ అభ్యర్థులనే మన ఎంపీలనే మరి ఎన్డీఏ కూటమి వేస్తారా? అంటే మీకో నీతి వాళ్ళకో నీతి ఉంటుందా? ఉండదు కదా. అందుకనే ఇవాళ స్పష్టంగా తేలిపోతుంది 60 సీట్లలో మనకు ఎన్డీఏ కూటమిలో లేకుంటే ఇండి కూటమిలో లేని వైసీపీ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళ ఓటు ఎటు వస్తుంది చెప్తాను నేను. మొదటగా తెలంగాణ చూసుకుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో 8 కాంగ్రెస్ కు 8 బీజేపీకి ఉన్నారు. 16 ఓట్లనే ఎవరి వాళ్ళు వేసుకుంటారు. ఎంఐఎం ఖచ్చితంగా బీజేపీ వేయదు, అది కాంగ్రెస్ కే వేస్తుంది. అంటే కాంగ్రెస్ అంటే ఇండి కూటమికి వేస్తుంది. అయిపోయింది ఇక్కడ. రెండోది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 4 రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ కు, 3 కాంగ్రెస్ కు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వేసుకుంటారు. ఈ 4 రాజ్యసభ సభ్యులు మాత్రం బీఆర్ఎస్ కొంచెం డ్రామా ఆడుతున్నాయి స్పష్టంగా. అంటే ఇటుపక్క అటుపక్క. ఇప్పటిదాకా అన్ని ఎన్నికల్లో మొదటి నుంచి 2014 నుంచి ఇప్పటిదాకా మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతులకు కానీ మనకు ఉపరాష్ట్రపతులకు కానీ. అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు మన తెలుగువాడు అని చెప్పి మద్దతు ఇచ్చింది. మొన్న ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు అప్పటికే విభేదాలు పెరిగినాయి కనుక మేము ఇవ్వము మద్దతు అని చెప్పి అప్పుడు ఇండి కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండి కూటమి మద్దతు ఇచ్చారు. ఏది ద్రౌపది ముర్ము. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకొక దుర్మార్గమైన ప్రతిపాదన బీఆర్ఎస్ పెట్టింది. అది దుర్మార్గమైంది అంటున్నా. యూరియా ఎవరు మాకు రాష్ట్రానికి ఇస్తే 2 లక్షల టన్నుల యూరియా ఎవరికి ఇస్తే వాళ్ళకి మద్దతు అంటున్నారు. అసలు యూరియాకు ఉపరాష్ట్రపతికి రాజకీయ సంబంధం ఉందా? యూరియా ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు కదా, యూరియా తెప్పించే హక్కు అయితే లేదు కదా. కాకపోతే ధర్నాలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, మాకు ఇవ్వమంటారు. కనుక యూరియా ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తామనేది అనుకుంటే అంటే ఆప్షన్ అవకాశవాద రాజకీయం కదా. అంటే రైతుల భుజాల మీద తుపాకి పెట్టి అటు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సరే మంచిదే, మీరు తెప్పిస్తే మంచిదే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యూరియాను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లిప్పిస్తుంది? కనుక అంటే మీరు ఉద్యమాలు చేయండి, అంటే మాకు చేత కాదు, మేము ప్రతిపక్షంలో ఉంటాం, ఇంట్లో కూర్చుంటాం, ఫామ్ హౌస్ లో కూర్చుంటాం, నాయకుడు ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, వీళ్ళేమో స్టేట్మెంట్ ఇస్తుంటారు. మీరు మాత్రం యూరియా రావాలి, మీకు అప్పలంగా యూరియా రావాలి. అంటే దానికి పణంగా ఏం చెప్తున్నారు? మీ రాజ్యసభ సభ్యులు 4 పణంగా పెడుతున్నారు. తప్పు కదా ఇది. అందుకని బీఆర్ఎస్ ఒక విధానం లేకుండా పోతుంది. దాని గురించి వేరే మాట్లాడచ్చు. కనుక వీళ్ళు ఎవరికి ఓటేసినా పెద్ద ఫరక పడేది 4 రాజ్యసభ సభ్యులు. ఇటైనా అటైనా పెద్ద ఫరక పడేది లేదు. ఇటైనా ఎన్డీ కూటమికి వేస్తే వీళ్ళు గెలవరు, ఎన్డీఏ కూటమికి వేస్తే ఇంకో 4 అదనంగా వస్తాయి. అంతే తప్ప గెలుపు ఓటమి నిర్ణయించేది కాదని. ఇక వైసీపీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 21 మంది ఎంపీలు, అంటే 17 మంది ఏమో టీడీపీకి లోక్సభ సభ్యులు ఉన్నారు. అట్లాగే రాజ్యసభ సభ్యులు 2 ఉన్నారు, 19. ఇటు పోతేనేమో మనకు జనసేనకి 2, అట్లాగే ఎంపీలు, బీజేపీకి 2 ఎంపీలు ఉన్నారు. 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ మొత్తం కలిస్తే మొత్తం ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని ఓట్లు అటు పడతాయి. ఏది ఎన్డీఏ కూటమికి పడతాయి వద్దన్న. రెండోది ఏంటంటే వైసీపీకి ఉన్న 11 ఓట్లు ఉన్నాయి. 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 7, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు. ఈ 11 ఓట్ల కీలకం అనుకుంటే ఈ 11 ఓట్లు ఇంటి కూటమికి పడ్డా వాళ్ళు గెలిచేది లేదు. ఎందుకంటే 313 నుంచి 11 అయితే 323, 24 అయితే, అంతేగాని పెద్దగా పెరగరు కదా. కనుక ఇండి కూటమికి వేస్తారా లేకుంటే బీజేపీకి వేస్తారా అంటే వైసీపీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్డీఏ కూటమికి వేస్తారు, లేకపోతే తటస్థంగా ఉంటారు. అంతే తేడా. తటస్థంగా ఉంటారు, లేకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి వేస్తారు. ఇది మొత్తం సినారియో. కనుక ఏకగ్రీవ ప్రతిపాదన అనేది చెల్లెని ముచ్చట.
చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు ఇవాళ మీరు వేయండి తెలుగు వాళ్ళ అందరూ ఒకటి అని తెలంగాణ వాడు తెలుగు వాడు అని ఆయన మాట్లాడుతున్నారు. జడ్జి ఇక్కడ జడ్జిగా ఉండొచ్చు కానీ ఎవరి ప్రతిభ వారిదే. నేను ఒక మాట చెప్పి ఉంచుతాను. రేపు ఉపరాష్ట్రపతి న్యాయ కోవిదుడు అయితే ఏదో చేస్తారు, రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి. ఈ మాట అనొద్దు కానీ చెప్తాను. రాష్ట్రపతి చనిపోతేనో, రాష్ట్రపతి పదవి వివరణ చేస్తానో, రాష్ట్రపతి లేకపోతే రాజీనామా చేస్తానో పదవి ఖాళీ అయినప్పుడు ఉపరాష్ట్రపతికి పని ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాజ్యాంగం ఇప్పుడు కావాల్సిన అవసరం లేదు. ఉపరాష్ట్రపతి పెద్దగా చేసేది కూడా ఏం లేదు. ఎక్కడ అంటే రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటాడు అంతే. ఆ పదవిని తక్కువ చేస్తానండి. కానీ ఉపరాష్ట్రపతి అని ఉపనే, రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి. కనుక దానికి న్యాయ కోవిదుడు కావాలి, లేకపోతే ఇట్లా అని అనుకుంటే అప్పుడే మీరు కూడా ప్రతిపాదన పెట్టి మరి ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ప్రతిపక్షాలు ప్రతిపాదన పెట్టవచ్చు కదా. మొదలు అధికార పక్షం తప్పు చేసింది, మీరైనా సరే ఏకగ్రీవం ఎన్నుకునే ప్రతిపాదన చేద్దామని అంటే బాగుండేది. కనుక ఇరు పక్షాలు యుద్ధానికి తయారైన ఇవాళ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలవబోతున్నారు. ముంచేతి కంకడానికి అర్థమెందుకు? వాళ్ళకి 424 మంది ఎంపీలు ఉన్నారు, ఆటోమేటిక్ గా గెలుస్తారు. 393 సరిపోతాయి, 394 సరిపోతాయి. కనుక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో వాయిదా పడ్డది. అంటే ఏదైతే 9వ తారీఖున పోలింగ్ జరుగుతుంది, పోలింగ్ తర్వాత అదే రోజు డిక్లేర్ చేస్తారు. 9 సెప్టెంబర్ దాకా ఈ సస్పెన్స్ ఏం లేదు. కానీ 9 సెప్టెంబర్ దాకా ప్రకటించడానికి వీలు లేకుండా ఉన్నది. ఎన్నిక జరగాలి. ప్రజాస్వామ్యంలో నేను ఇంకో మాట చెప్తున్నాను, ఎన్నిక తప్పనిసరి జరిగితే మంచిదే. కనుక కనీసం ఇండి కూటమిలో తమ సభ్యులు తమకు ఓటేస్తారా లేదు నిర్ణయం చేసుకుని అంటే ఒక శీల పరీక్ష ఇండి కూటమి వాళ్ళకి కానీ ఇటు పక్కన ఎన్డీఏ కూటమి వాళ్ళకి. ఎందుకంటే మన అభ్యర్థులకు మనం ఓటేస్తున్నారా లేరా, ఎవరైనా ఒకరిద్దరు తోక జాడిస్తారా అనేది కూడా తేలిపోతుంది. ఇవాళ కూటముల బలాబలా నిర్ణయించుకోవడానికి మాత్రం ఇది గట్టిగా మనకు వస్తుంటున్నాడు. రైట్. రామ్మోహన్ రావు గారు, మరి మరో అంశం చూద్దాము. అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే, ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ రూపొందించాలి, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం దుర్మార్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయితే ఇక అందులో తెలంగాణ న్యూస్లో మరోటి చూసుకున్నట్టయితే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, పార్టీ పిటాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం ఏంటని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉంటుంది. సో ఇటు దేన్ని చూడవచ్చు అంటే అభివృద్ధి అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రువులే అని చెప్పేసి ఇదొక వార్త రావడం జరిగింది. అలాగే 10 మంది ఎంపీలకు నోటీసులు రావడం అనేది ఇది అసలు దీన్ని ఎలా విశ్లేషించవచ్చు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో ఎవరు అడ్డుపడుతున్నారు, ఇది దుర్మార్గం అని చెప్పి అడ్డుపడడం దుర్మార్గం అని చెప్పేసి కూడా మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని ఎలా విశ్లేషించవచ్చు అసలు? రిషితేజ, ఈ 2 అంశాలు వేరుగా మాట్లాడుతున్నారు. ఒకటి, అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరు అంటే కేల్కతన్ దుకాణం బందేనా అంటే మూసీ ప్రక్షాళన అటకెక్కినట్టేనా అంటే అసక్తత వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే మూసీ ప్రక్షాళన అడ్డుకున్నారు అనుకుందాం కొద్దిసేపటికి. ప్రక్షాళన కాదు, బ్యూటిఫికేషన్ 2 అన్నారు. బ్యూటిఫికేషన్ అంటున్నారు, ప్రక్షాళన అంటున్నారు. ప్రక్షాళనకి ఏ పార్టీ వ్యతిరేకం కాదు. బ్యూటిఫికేషన్ పేరు మీద పేదల ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం ఎవరైనా నాతో సహా అంటున్నాను. అంటే బఫర్ జోన్ నిర్ణయించేటప్పుడు కానీ మన రెడ్ లైన్ బ్లూ లైన్ లో రెడ్ లైన్ మొదలు చేయండి, నదిని సాఫ్ చేయండి మొదలు. నది తర్వాత ఉన్న లోన్లు తీసుకున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూలగొట్టుకోండి, పేదల ఇల్లు కూల్చేయకండి అంటున్నాం మనం. అంతే కదా. దీనికి అడ్డుకుంది ఎవరు అడ్డుకుంటలేరు. అన్ని పార్టీలు కూడా మూసీ ప్రక్షాళనకు అనుకూలం. ఈ 2 మాటలు బాగా జాగ్రత్తగా గమనించాలి మనం. మూసీ ప్రక్షాళనకు అనుకూలము, కానీ మూసీ బ్యూటిఫికేషన్ వ్యతిరేకం. మీరు ఇప్పుడు మనం స్నానం చేయాలి కదా, మొదలు పౌడర్ వేసుకోవాలంటే స్నానం చేయకుండా పౌడర్ వేసుకుంటే లాభం లేదు. అందుకని మనం స్నానం చేయాలంటే నీళ్లు వారాలి కిందికి. కనుక మూసీ ప్రక్షాళనకు అందరూ అనుకూలమే. అంటే వాళ్ళ దీన్ని అటకెక్కించి అయిపోయింది, దీని పని అయిపోయింది అని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు లెక్క నెంబర్ 1. ఇక రెండోది ఏంటంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా అభివృద్ధి అంటే ఒక పెద్ద గీతను చిన్న గీత చేయడానికి అంతకంటే పెద్ద గీత గీస్తారట. అంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఏమీ చేయలేదు అని చెప్పడానికి కోసం ఉపమానం వాడుతున్నాడు. 94 నుంచి ఎవరున్నారు ముఖ్యమంత్రులు? 94 నుంచి 10 ఏళ్ళేమో చంద్రబాబు నాయుడు, 9 ఏళ్ళు. ఆ తర్వాత 10 ఏళ్ళేమో 3 ముఖ్యమంత్రులు మారింది. చూసినాం కదా, రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో ఈ 10 ఏళ్ళు గడిచిపోయినాయి. 10 ఏళ్ళు పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో కనీసం రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందన్న ఒక ఉద్యమం నడుస్తున్నా పాలన నడిచింది. కానీ ఆ తర్వాత 2009 తర్వాత జరిగిన సంగతి చూసినాం కదా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇంకో 2 ముఖ్యమంత్రులు మార్చిండ్రు. మొత్తం మీద చాలా గందరగోళం సృష్టించింది. ఏమీ అభివృద్ధి జరగలే అప్పుడు. కనుక ఆ 10 ఏళ్ళు అంటే చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి గారు తాను పార్టీలు మార్చినంటే ప్రపంచం అంతా ఉంటది అనుకుంటాడు. అంటే ఆయన చెప్పుడుగా చెప్పిండు కూడా. చంద్రబాబు నాయుడు చేసినట్టు అభివృద్ధి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిందట, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందట. అంతకు ముందు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేయలేదా?
అందుకని ఇక్కడ ఏమైతుందంటే పూర్తిగా ఈ అభివృద్ధి గురించి మాట్లాడుతూ తాను ఎన్ని పార్టీలు మారిండో అన్ని పార్టీలు అభివృద్ధి చేసినాయి అంటాడు. తను ఒక బీఆర్ఎస్ లో కూడా ఉన్నాడు గతంలో. ఈ రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టింది బీఆర్ఎస్ లో తన రాజకీయ ప్రస్థానం. కనుక బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటాడు ఈ 10 ఏళ్ళ. అది సమస్య. అందుకని ఏమంటానంటే ఒకటి మూసీ ప్రక్షాళన అటకెక్కినట్టేనా, రెండోది అభివృద్ధి అంటే ఈ 10 ఏళ్ళుగా తెలంగాణ వచ్చినాక ఏమి జరగలేనట్టేనా. ఇప్పుడు వీళ్ళు ప్రారంభిస్తున్న ఫ్లైఓవర్లు కానీ, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఉద్యోగాలు కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? గత 10 ఏళ్ల ఫలితమే కదా. అందుకనే ఇప్పుడు ఈ ఏమంటారు అంటే రాజకీయాల్లో ఇవన్నీ ఏముండదు. మానవ మర్యాద, గత పాలకుల గురించి మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండకుండా మాట్లాడుతున్నాను నేను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. చూశారు కదా, ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.